చేతులెత్తి ఏమెత్తాలి? చేతులెత్తాలంట. ఆకాశమందు ఆసీనుడైన వాడు మన ప్రభు అయిన యేసయ్య. సో, ఆ అట్టి పరిశుద్ధ స్థలము వైపు మన చేతులెత్తి మనం ఏం చేయాలంట? అక్కడ అంటున్నాడు గదా! పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఏం చేయాలి? సన్నుతించి స్తుతించాలి. ఈ ఉదయకాల కీర్తనతో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ ప్రభు సన్నిధి తట్టు మనం ఏం చేయాలి? చేతులెత్తి. ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడాయన. ఎక్కడున్నాడాయన? ఆకాశమందు. కాబట్టి మనందరం కూడా ఏ సంశయము లేకుండా ఏం చేయాలి? చేతులు పైకెత్తాలంట. ఎక్కడికెత్తాలి? చేతులు పైకెత్తి ఆయన మనం ఏం చేయాలి? సన్నుతించాలి, స్తుతించాలి, కీర్తించాలి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా! ఎప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుందంట? సియోనులో నుండి ఆశీర్వాదం నీ మీదకి దిగి రావాలంటే నువ్వు ఆకాశమందు ఆసీనుడైన ప్రభు తట్టు చేతులెత్తి నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, కీర్తిస్తూ, కొనియాడుతూ, గణపరుస్తున్నప్పుడు మన మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదాలు వస్తాయి. చెప్పండి ఏమొస్తాయి? ఊరికినే రావు. ఏమండి వాళ్ళ కష్టపడకుండా జీతం ఊరికినే వస్తుందా? ఊరికినే వచ్చేది ఏదైనా ఉందా? వచ్చినా ఆ ఊరికినే వచ్చేది నిలబడిద్దా? నిలబడదు. ఎన్ని రోజులు ఇస్తారో తెలీదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా నీకు ఊరికినే ఇస్తానన్నారు అనుకో, ఎప్పుడు దాకా ఇస్తారు? వాళ్ళకి నచ్చినంత కాలం ఇస్తారు. అవునా కాదా? వాళ్ళకి చెయ్యాడితే ఇస్తారు. వాళ్ళకి సమృద్ధి ఉంటే ఇస్తారు. సో, ఎప్పుడైతే వాళ్ళ ద్వారాలు మూసుకుపోతాయో ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా నీకేం చేయలేరు? సహాయం చేయలేరు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఇవ్వగలడు. హల్లెలూయా! ఆయన ఎప్పుడు ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సర్వము సమస్తము సాధ్యమే. సో, ఈ ఉదయకాల కీర్తన మనము ఆయన తట్టు చేతులెత్తి ఆరాధించి స్తుతించినప్పుడు ఆ సియోనులో నుండి భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడి నుంచంట? సియోనులో నుండి నిన్ను నన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం. ఊరికినే రావు ఆశీర్వాదాలు కూడా. ఆశీర్వాదాలు ఊరికినే వస్తాయా? రావు. ప్రయాసపడాలి, గణపరచాలి, కీర్తించాలి, కొనియాడాలి, మహింపరచాలి, ఆయన ఆరాధించాలి. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచున్నాడు. స్తుతి యాగంగా చేయాలి మనం. సో, ఎప్పుడైతే అలాంటి స్తుతి యాగము చేసేవారిగా మనం ఉంటామో దేవుడు నా జీవితాలలో గొప్ప కార్యాలు ఏం చేస్తాడు? అద్భుత కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా! సో, అద్భుతాలు చేస్తాడు ఆయన. ఈ ఉదయకాల వేళ మన జీవితంలో భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన యెహోవా ఎక్కడి నుండంట? సియోనులో నుండి నిన్ను నన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.